ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో, మరి మన గోచారాలు అలాగే గ్రహస్థితులు, మన రాశి చక్రాలలో మార్పులు ఈ వారం ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 24 నుండి మే 30 తేదీ వరకు ఉండే రాశి ఫలితాలు. మనకు ఈ మార్పు వలన జీవితంలో అంటే ఈ వారంలో ఏమన్నా కొత్త మార్పులు కలుగుతాయా, లేదంటే సమస్యలు ఏర్పడతాయా, లేదంటే పాత సమస్యలు సద్దుమణిగి మరి కొత్త రుణాలు చేయడానికి కానీ కొత్త వాటికి అనుకూలంగా ఉందా, జీవితంలో మరి మంచి జరుగుతుందా, మరి చెడు ఉన్నదా అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ వారం చాలా గ్రహాల్లో మార్పులు జరుగుతాయి. రాశి చక్రాలపై వాటి ప్రభావం తప్పకుండా ఉంటుంది. మరి ఒక్కొక్క రాశిగా మనం చూస్తే ముందుగా మేషరాశి వారికి ఈ వారం ప్రారంభంలో ప్రతికూలంగా ఉంటుంది. మీ మనసులో ఏదో తెలియని భయం ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటివి సహజమే అయినప్పటికీ ప్రతికూల ఆలోచనలు మీపై ఆధిపత్యం చెలాయించకుండా జాగ్రత్త పడాలి. మీ జీవితంలో త్వరలో కొన్ని సానుకూల మార్పులకు సంకేతాలు ఉన్నాయి, కాబట్టి ధైర్యంగా పనిచేయండి. ఈ వారం పని విషయంలో మీ సామర్థ్యాన్ని చూపించడానికి మీకు ఒక సువర్ణ అవకాశం లభిస్తుంది. మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మీ పురోగతి ఖచ్చితంగా ఉంటుంది. మీరు మీ ప్రత్యర్థులను కూడా ఓడించగలరు. ఈ సమయం వ్యాపారం చేసే వారికి మిశ్రమ లాభాలు ఉంటాయి. మీరు కష్టపడి పనిచేస్తూ ముందుకు వెళ్ళడం చాలా మంచిది. కుటుంబ జీవితం ఒడిదుడుకులు అనేవి ఎప్పటికీ ఉంటూ ఉంటాయి, అవి కూడా ఈ వారం ఉండబోతున్నాయి. ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక వృషభ రాశి వారు ఈ వారం బిజీగా ఉంటే విశ్రాంతికి కొంత ప్రాధాన్యత ఇవ్వడం చాలా మంచిది. ఎందుకంటే బిజీ లైఫ్ నుంచి మీరు కొంచెం విశ్రాంతికి తీసుకోవడం చాలా మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ వారం పని ఒత్తిడి కొంత ఎక్కువగా ఉంటుంది. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొనండి. దీనివల్ల మీకు కొంత ఉపశమనం కలుగుతుంది. ఈ వారంలో మీరు ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకూడదు. మీ వ్యక్తిగత జీవితంలో మీ జీవిత భాగస్వామితో మీ సంబంధాన్ని మెరుగుపరచడానికి మీరు కొంచెం చొరవ తీసుకొని ముందుకు వెళ్ళడం మంచిది. మీ భావాలను బహిరంగంగా వ్యక్తీకరించడం చాలా మంచిది. అలాగే భవిష్యత్తులో అలాంటి అపోహలు మళ్ళీ తలెత్తకుండా చూసుకోవడం చాలా మంచిది. ఇక ఆర్థిక పరంగా ఈ వారం సాధారణంగా ఉండబోతుంది. ఈ వారం చాలా డబ్బును ఆదా చేసే ఆలోచనలు కూడా మీకున్నాయి. ఇక మిథున రాశి వారికి వారం ప్రారంభంలో చాలా మీకు అనుకూలంగా ఉండబోతుంది, మంచిగా ఉండబోతుంది. ఈ సమయంలో మీ విశ్వాసం అలాగే ఉంచుకోవాలి. మీరు అతిపెద్ద సవాళ్ళను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు. పని విషయంలో ఈ వారం మీకు చాలా ముఖ్యమైనదిగా ఉండబోతుంది. ఇక సహోద్యోగులతో కలిసి పనిచేయడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ఉన్నత అధికారులు కూడా మీతో సంతోషంగా ఉంటారు. ఈ వారం మీరు ఏదైనా ముఖ్యమైన సమావేశానికి ఒక చిన్న యాత్ర చేయవలసి ఉంటుంది. అయినప్పటికీ ప్రయాణించేటప్పుడు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు మీ వ్యాపార నిర్ణయాలు పూర్తి విశ్వాసంతో తీసుకోవడం చాలా మంచిది. మీకు త్వరలో సరైన ఫలితాలు వస్తాయి. మీ జీవిత భాగస్వామిని ప్రేమతో చూసుకోవడం చాలా మంచిది. మీ ఇంట్లో ఈ వారం చివరిలో ఏదైనా శుభకార్యాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సమయం కుటుంబంతో చాలా మీకు ఆనందంగా ఉండబోతున్నారు. ఇక కర్కాటక రాశి వారికి ఈ వారంలో విద్యార్థులకు గొప్పగా ఉండబోతుంది. ఈ సమయంలో మీరు చాలా కొత్త విషయాలు నేర్చుకుంటారు. మీరు కూడా శ్రద్ధగా అధ్యయనం చేయడం చాలా మంచిది. అలాగే ఎప్పటికప్పుడు మీ గురువులు కూడా మీకు మార్గనిర్దేశం చేస్తూనే ఉంటారు. ఈ 7 రోజులు ఉపాధి ప్రజలకు హెచ్చు తగ్గులు నిండి ఉంటాయి. ఈ సమయంలో పని భారం పెరుగుతుంది. మీరు పూర్తి విశ్వాసంతో మరియు ఉత్సాహంతో మీ పనిని పూర్తి చేస్తే కెరీర్ అనేది మీకు చాలా పురోగతి చెందే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఈ వారం వ్యాపారం చేసేవారికి సాధారణంగా ఉండబోతుంది. ఈ సమయంలో మీరు పెద్ద ప్రయోజనం పొందలేరు. కుటుంబ జీవితంలో ఈ సమయంలో చిన్న విషయాల గురించి అసమ్మతి ఉండవచ్చు. మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకుంటే మీరు ఇబ్బందులు నివారించుకోవచ్చు. మీ మానసిక శాంతిని కోల్పోతారు, జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఏదైనా పాత అప్పుల నుండి స్వేచ్ఛ పొందే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఆరోగ్య విషయంలో ఈ వారం మీకు బాగా ఉండబోతుంది. ఇక సింహరాశి వారికి ఈ వారం బాగా ఉండబోతుంది. మీకు పనిలో మంచి ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో మీరు పనికి సంబంధించి ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఈ సమయంలో మీకు ఉద్యోగం లేదా వ్యాపారం కోసం ప్రయాణం చాలా ప్రయోజనకరంగా ఉండబోతుంది. మీరు ఆర్థికంగా లాభపడే అవకాశం కూడా ఉంది. ఉన్నత అధికారులతో మంచి సమన్వయంతో ఉద్యోగం పొందిన వారికి పూర్తి ప్రయోజనాలు లభిస్తాయి. ఈ సమయంలో మీరు కష్టపడి పని చేయాలి.
మీ ఉత్తమమైన దాన్ని ఇస్తారు. కార్యాలయంలో మీకు గౌరవం కూడా పెరుగుతుంది. మరోవైపు వ్యాపారం చేసేవారు ఈ వారం ఏదైనా సువర్ణ అవకాశాన్ని పొందుతారు. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా మరియు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ వారం కుటుంబంతో చాలా సరదాగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి నుండి ప్రేమ మరియు మద్దతు పొందడం చాలా సంతోషంగా ఉంటుంది. ఈ వారం చివరిలో మీరు అవసరమైన వారికి సహాయం చేయవచ్చు. ఇక కన్యరాశి వారు ఆర్థిక పరంగా ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులను చేయాలి. మీరు భవిష్యత్తులో తప్పుడు ఫలితాన్ని ఎదుర్కోవాల్సిన సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం చేసేవారు ఈ వారం ప్రతికూలతను ఎదుర్కొంటారు. ఈ సమయంలో మీరు వివిధ రకాల వ్యక్తులతో వ్యవహరించవలసి ఉంటుంది. మీరు అవగాహన, శాంతి మరియు సహనంతో పనిచేయడం మంచిది. ఈ సమయంలో ఉన్నత అధికారులు కఠినమైన వైఖరి మీకు భంగం కలిగిస్తుంది. వారు మీపై ఎక్కువ ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తారు. మీరు ఒత్తిడికి లోనవుతారు. అది మీ పనితీరు క్షీణించడానికి కారణం కావచ్చు. మీరు మీ ఉన్నత అధికారులతో మాట్లాడి ఈ సమస్యకు పరిష్కారం కోసం ప్రయత్నించడం మంచిది. వారం చివరిలో ఆరోగ్య సమస్యలు తప్పకుండా ఉంటాయి. ఇక తులారాశి వారు ఈ వారం చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీ కృషి కొనసాగుతూ ఉంటుంది కాబట్టి మీరు అదే ఫలితాన్ని పొందుతారు. ఉద్యోగస్తులు ఈ వారం పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీ కృషి రాబోయే కాలంలో మీ పురోగతిని నిర్ణయిస్తుంది. ఈ వారం వ్యాపారులకు మంచిగా ఉండబోతుంది. మీరు ఆహారం మరియు పానీయాలను వ్యాపారం చేస్తే ఈ వారం మంచి లాభాలను పొందుతారు. మీరు మీ అధ్యయనాలు పూర్తి చేసి ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే మీరు వారం మధ్యలో కొన్ని శుభవార్తలు వింటారు. ఈ సమయంలో మీరు అదృష్టవంతులు అయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మీరు కోరుకున్న కంపెనీలో ఉద్యోగం పొందవచ్చు. వ్యక్తిగత జీవితంలో ఈ వారం పెద్ద సమస్యలు అయితే ఉండవు. మీ కుటుంబంతో తగినంత సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. ఆర్థిక పరంగా ఈ వారం సాధారణం కంటే మెరుగ్గా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే మీరు ఈ సమయంలో పొదుపుపై ఎక్కువ దృష్టి పెట్టాలి. మీ ఆదాయాన్ని పెంచడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. త్వరలో మీకు విజయం లభిస్తుంది. ఈ వారం ఆరోగ్యం కూడా బాగా ఉండబోతుంది. ఇక వృశ్చిక రాశి ఈ వారం ఈ రాశి వారు విలువైన సమయాన్ని వృధా చేయడమే కాకుండా మీ మానసిక శాంతిని కోల్పోయే అవకాశం కూడా ఉంది. ఈ సమయంలో మీకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు వారమంతా ముందుగానే ఒక ప్రణాళిక తయారు చేసుకోవాలి. ఇది మీకు చాలా ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ వారం పని సంబంధిత సమస్యను పరిష్కరించుకోవాలి. మీరు మీ నిర్ణయాలు అవగాహనతో తీసుకోవాలి. వ్యాపారం చేసేవారైతే ఈ కాలంలో తొందరపడకుండా ఉండాలి. ఇక ఆర్థిక పరంగా ఈ వారం అనుకూలంగా ఉండబోతుంది. అలాగే మీరు వైవాహిక జీవితంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. మీ జీవిత భాగస్వామికి కొత్తగా మరియు ప్రత్యేకమైన అనుభూతిని కలిగించే పని చేయాలి. ఆరోగ్య విషయంలో ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఇక ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో మీ కష్టాలు తొలగిపోతే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మరియు మీరు కూడా చాలా సంతోషంగా ఉంటారు. కుటుంబ జీవితంలో ఆనందం వస్తుంది. మీ ప్రియమైన వారితో సంబంధాలు మరింత పెరుగుతాయి. ఆ సమయంలో స్నేహితులకు పూర్తి మద్దతు లభిస్తుంది. స్నేహితుల సహాయంతో మీరు ఈ కాలంలో కొంత గొప్ప ప్రయోజనాన్ని పొందుతారు. చాలా కాలం తర్వాత మీరు ఈ వారం మీ సన్నిహితులతో సరదాగా గడపడానికి కొన్ని మంచి అవకాశాలను కూడా పొందుతారు. ఈ వారం ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. మీరు ఉన్నతాధికారుల హృదయాలను గెలుచుకోగలుగుతారు. వ్యాపార వ్యక్తులు ఈ వారం మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఈ సమయంలో మీ ప్రణాళిక ముందుకు సాగవచ్చు. ఈ వారం మీ ఆరోగ్యం మెరుగుపడవచ్చు. ఇక మకర రాశి వారు ఈ వారం పని ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు విశ్రాంతిపై ఎక్కువ దృష్టి పెట్టాలి. లేకపోతే ప్రతికూలత మీపై ఆధిపత్యం చేస్తుంది. ఈ సమయంలో మీరు మీకు ఇష్టమైన విషయాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఆర్థిక పరంగా ఈ వారం మీకు చాలా ముఖ్యమైనది. మీరు పెద్ద ఆస్తి కోసం పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకోవచ్చు. మీరు దీన్ని సన్నిహితుడి భాగస్వామ్యంతో పెట్టుబడి పెట్టాలి. మీరు పని చేస్తే మీరు సాధారణ వేగంతో మీ లక్ష్యం వైపు వెళతారు. ఈ వారం వైవాహిక జీవితానికి చాలా మంచిది. మీరు మీ జీవిత భాగస్వామితో చాలా శృంగార సమయాన్ని గడుపుతారు. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండబోతుంది. ఇక కుంభరాశి వారికి ఈ వారం కొన్ని మంచి అవకాశాలు వస్తాయి. పని విషయంలో మీరు మంచి విజయాన్ని పొందుతారు. ఉద్యోగం లేదా వ్యాపారంలో మెరుగుదల సాధ్యంగా ఉంది. మీకు ఉపాధి, ప్రజల ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. అందరితో కలిసి పని చేయగల మీ సామర్థ్యం ఉన్నత అధికారులను బాగా ప్రభావితం చేస్తుంది. ఈ వారంలో మీరు ఎంతో ప్రయోజనం పొందవచ్చు. ఆర్థిక పరంగా సాధారణంగా ఉండబోతుంది. మీరు మీ ఆర్థిక నిర్ణయాలు చాలా ఆలోచనాత్మకంగా తీసుకుంటారు. మీరు పొదుపుపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. ఈ వారం మీ జీవితంలోని ఇతర అంశాలలో సానుకూల మార్పులు ఉంటాయి. మీకు తల్లిదండ్రుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు అయితే ఉండవు. చివరిగా మీనరాశి వారు ఈ వారం ప్రయాణం చేయాల్సి ఉంటే మీ ట్రిప్ చివరి క్షణంలో వాయిదా వేసుకుంటే చాలా మంచిది. ఏదేమైనా ఈ సమయంలో ప్రయాణించడం మీ ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ వారం పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయడానికి ప్రయత్నించండి. లేకపోతే రాబోయే సమయంలో మీపై ఒత్తిడి పెరుగుతుంది. మీరు వ్యాపారం చేస్తే ఈ వారం మీకు కొన్ని కొత్త వ్యాపార ఆఫర్లు ఉండవచ్చు. మీరు కొత్తదానికి మానసిక స్థితిలో ఉంటారు కాబట్టి ఆర్థిక పరంగా ఈ వారం ఎలాంటి రిస్కులు తీసుకోకుండా ఉండాలి. వ్యక్తిగతంగా మీ ఖర్చులు పెరగవచ్చు. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. సో ఫ్రెండ్స్, మరి 12 రాశుల వారికి ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఇవి. మరి ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి అంచనా వేసుకోగలరు. ఇది
ఈ వారం ఉండే గ్రహాలు, నక్షత్రాలు, తిథుల ఆధారంగా మీకు ఈ ఫలితాలను ఇవ్వడం జరిగింది. ఇది 12 రాశుల వారికి ఒక్కొక్క రాశి ఒక్కొక్క విధంగా ఉంటుంది కాబట్టి మీరు ఈ వారం ఉండే రాశి ఫలితాలుగా అంచనా వేసుకొని వీటిని మీరు ఈ ఫలితాలను పొందగలరని సూచన. సో ఫ్రెండ్స్, ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.